చంద్రబాబు నాయుడు అంటాడు ఎప్పుడు ఈ 14 సంవత్సరాల్లో కనీసం పేదవాడికి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఈరోజు జగనన్న పేదవాడికి సొంతింటి కలగా భావించి ఈరోజు సెంటు భూమి ఇస్తే ఎగతాళి చేస్తున్నాడు. ఆ సెంటు భూమి బాత్రూమ్ కట్టుకోవడానికి సరిపోదట, మనిషిని పోడ్చడానికి సరిపోదట. ఈరోజు మరి అదే 43 గజాల్లో మాలాంటి పేదవాళ్ళందరూ ఎంతోమంది 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు కట్టుకొని పెద్ద కొడుకు 3వ ఫ్లోరు, చిన్న కొడుకు 2వ ఫ్లోరు కింద తల్లి ఎంతోమంది ఈరోజు సిటీల్లో బతుకుతున్నారు. ఈ సిటీల్లో ఒక గజం సైలు కొనుక్కోవాలంటేనే ₹1,00,000 2 లక్షలు పడుతుంది. ఆ రోజు ఎండాడ 6 అటు ప్లేసుల్లో ఈ మూల ఎవరుంటారో ఏటని భయపడి ఈరోజు ₹1,00,000 పడుతుంది. ఈరోజు జగనాన్ని ఇచ్చిన ప్రాంతాల్లోనే ఈరోజు ఇంత చీప్గా మాట్లాడి పేదవాడిని ఇన్సల్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడికి పేద ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే నువ్వు 14 సంవత్సరాలు నువ్వు గవర్నమెంట్ ఉన్నావు, పేదవాడికి ఒక గజం సైట్ ఇచ్చావా, పేదవాడికి ఏమైనా న్యాయం చేసావా? ఈరోజు 43 గజాలు పేదవాడికి జగనన్న మేనిఫెస్టోలు ఇచ్చిన దానికి నెరవేరిస్తే నువ్వేమో పేదవాడిని ఇన్స్టాల్ చేసి మనిషిని పోడ్చడానికి సరిపోదు. బాతుని కంటే 43 గజాలు పేదవాడికి ఆ విలువ తెలుసు. ఈరోజు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఆ పట్టాలు తీసుకొని వెళ్ళారు. ఇప్పటికైనా ఇలాంటి మాయ మాటలు ఆపి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా ముసలి అయిపోయావు నువ్వు. 80 సంవత్సరం ఇంకా నీకు సీఎం అవ్వాలి ఉంది. నీవు సీఎం అవ్వాలి, నీ కళ నెరవేరకంటే నువ్వు కాటికి వెళ్ళిపోతావు. ఎందుకంటే పేదవాడికి ఇచ్చిన సైట్ని నువ్వు ఒక శవాన్ని పోచడానికి కూడా రాదు నా లెన్సాలు చేసావు. నీకు నెక్స్ట్ గవర్నమెంట్లో నీకు జగనన్న తగిన బుద్ధి చెప్తాడు. నువ్వు జగనన్న ప్రభుత్వాన్ని చూడలేక నీ గుండెకి చచ్చిపోద్దని ఈ విధంగా నేను తెలియపరుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.